కర్నూలు జిల్లా నందవరం మండలం కేంద్రంలో బీజేపీ జెండా ఏర్పాటు అంశంపై టీడీపీ మండల అధ్యకుడు కాసిం వలీ స్పందించారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ జెండా ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. నిబంధనల ప్రకారం దూరం పాటిస్తూ జెండాలు కట్టుకుంటే అందరికీ మంచిదని సూచించారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ముఖ్య భాగస్వామి అని, ఆ పార్టీపై ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. గతంలో బస్టాప్ వద్ద టీడీపీ జెండా ఉన్న చోట ఇతర పార్టీలు, కుల సంఘాల జెండాలు కట్టడంతో అది కనిపించకుండా పోయిందని వివరించారు. తెలుగుదేశం పార్టీ నందవరం అడ్డుకుంటుందని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆరోపించి ప్రెస్ నోట్ విడుదల చేయడం అయింది. దీంట్లో ఏమంటే, నందవరంలో బీజేపీ జెండా నిర్మాణం కుట్రపూరితంగా అడ్డుకున్న టీడీపీ పార్టీ నాయకులు, కూటమి ధర్మాలు తప్పిన నందవరం టీడీపీ నాయకులు కాసిం వలీ, గోపాలు. టీడీపీ వాళ్ళు కుట్రపూరితంగానే బీజేపీ పార్టీని అవమానపరిచారు. బీజేపీ జెండా కట్ట నిర్మాణం చేస్తున్న నాయకులను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎదురుగా భయభ్రాంతులకు గురి చేసిన టీడీపీ నాయకులు కాసిం వలీ, గోపాలు. ఇది నిన్నటి రోజున మన గ్రామం నందు వీళ్ళు బీజేపీ నాయకులు గుర్రాజ్ దేశాయ్ గారు, మాజీ కౌన్సిలర్ దయాసాగర్ గారు, కొంతమంది బీజేపీ నాయకులు ఆరోపణలు చేసిన ఇదంతా మేము ఎందుకు చెప్తున్నామంటే, నిన్నటి రోజున గతంలో బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాను నందవరం బస్టాండ్ ఆవరణందు ఏర్పాటు చేసుకుంటే కొన్ని సంవత్సరాలుగా మా పార్టీ ఇన్ఛార్జి అయితేనేమి ఎమ్మెల్యే గారు బివి మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ జెండా పండుగ చేసుకున్నాం. గత కొద్ది రోజులుగా అక్కడ వివిధ పార్టీలకు సంబంధించి వైసీపీ పార్టీ అయితేనేమి, సిఐటియు, కేవీపీఎస్, అట్లా రీసెంట్గా 1 నెల క్రితము బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి గారు జెండాను, అక్కడ బీజేపీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండాలల్లో అక్కడ నిర్మించడం వల్ల మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా ఒక మూలకు వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో